ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మి, ఇంకా మైకులు రెడీగా ఉన్నాయా స్పేర్లో? అవన్నీ రిలీజ్కి ముందు వైరల్ అవడం కోసం 100 చేస్తాం. రిలీజ్ అయ్యాక మళ్ళీ చాలా హంబుల్గా అక్కడ షూస్ వదిలేసి వచ్చేస్తాం. అదే, థ్యాంక్ యూ సో మచ్. అంటే మామిడి చెట్టు మొలకెత్తాక ఫ్రూట్స్ రావడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు అలా పట్టుద్ది అంట. సో ఇండస్ట్రీలో ఎవ్వరు పని చేసినా ఈ రోజు మాట్లాడాలి, ఈ స్టేజ్ అనుకుంటారు, ఈ రోజు కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా చాలా అరుదు. ఇండస్ట్రీలో 10-20% సక్సెస్ ఉంటుంది. సో తీసిన ప్రతి సినిమా విజయం సాధించాలనేది ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది. కానీ అదొక వరం. అది అచీవ్ చేయడానికి మనలో ఎంత స్ట్రగుల్ అవుతామో, ఎంత ఎమోషన్ అవుతామో, ఎంత పెయిన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ఒక్క ఇటుక ఇది అవ్వకూడదు, అన్ని ఇటుకలు కలిస్తేనే ఒక ఇల్లు ఎలా అవుద్దో. సో ఇటుక పేర్చుకుంటూ అందరి ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఒక సినిమా తీయాలంటే అదొక నాలాంటి సాధారణ వ్యక్తికి, అది నిజంగా క్యాష్ రిచ్ ప్రొడ్యూసర్గా వేరేమో కానీ నాలా కంటెంట్ రిచ్ మాత్రమే ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి నాకు ఇంకేం తెలియదు. నేను అందుకే 2018లో ట్యాక్సీ వాలా చేశాను, సక్సెస్ అయింది. 2023లో బేబీ చేశాను, సక్సెస్ అయింది. మళ్ళీ 2026 నాకు ఇయర్స్ పట్టుద్ది సినిమా చేయడం. నాకు అదొక జర్నీ. సో టుడే ఈజ్ వెరీ ఎమోషనల్ డే. ఈ జర్నీ మొదలైంది సాయి రాజేష్ గారితో. ఎందుకంటే బేబీ రిలీజ్ ముందే మేమిద్దరం కలిపి మాదొక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. ఎప్పుడు ఆయన ఒక భిన్న ధృవాలం. మేము, ఆయన ఒకవైపు ఉంటారు, నేను ఒక ఉంటారు. నాలో ఆయనకి చాలా నచ్చు, ఆయనలో నాకు కొన్ని నచ్చు. బట్ మా ఇద్దరికి ఉండేది మాత్రం సినిమా అంటే మాత్రం ఒకటైపోతాం. పిచ్చి మాకు సినిమా అంటే. ఆ సినిమా కోసం ఎంత డబ్బు అవనా, ఎంత స్ట్రెస్ అవని, ఎంత ఏదవని, జీవితంలో ఏది పణం పెట్టాలనుకున్నా ఈ సినిమా మనం ఒక మంచి సినిమా తీస్తామంటే అది నేను ఇల్లు అమ్మేసుకుంటానా, ఏమైనా తెలియదు. అసలు ప్రాణానికి పెట్టైనా సరే అంటారు. మా ఇద్దరికి సినిమా అంటే మాత్రం అంత పిచ్చి. ఆ పిచ్చి మా ఇద్దరిని కలిపి ఉంచుద్ది. ఆయన చెప్పిన కథ డిస్కస్ చేయగానే నాకు ఒక 20 minutes చెప్పారు ఆ రోజు, ఈ నెక్స్ట్ ఇది చేద్దామా అని. ఎందుకంటే ఆయన ఏ కథ అయినా చెప్పినట్టు అదిరిపోయింది ఈ సినిమా. వెంటనే చేసేద్దాం అనుకున్నాం. బేబీ రిలీజ్ అయిన వెంటనే వేరే కారణాల వల్ల కొంచెం డిలే అయింది. బట్ 2 ఏళ్ళు ప్రొడక్షన్లో చాలా కష్టపడి, అంటే బేబీ సినిమా మా అంచనాలని మించి హిట్ అయింది. బాధ్యతని పెంచింది, బరువుని పెంచింది. సో ఏ సినిమా తీసినా సరే మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. అలాగే అలా ఉందంటారు, ఇలా ఉందంటారు. ఇంకా క్లీన్గా, ఇంకా యూనివర్సల్ అప్పీల్తో ఉండే సినిమా చేయాలంటే రాజేష్ రాసే కథలు ఉంటాయి, చాలా డెప్త్ ఉన్న కథలు. ఎందుకంటే నాకు ఇప్పట్లో ఈ జనరేషన్లో నేను ఎవరితో సమకాలికలతో ఎవరితో పోల్చాలో తెలియదు. కానీ ఎంతవరకు మనం చూసిన బలమైన కథలు ఉండే కొన్ని. భారతి రాజా గారు, బాలచంద్ర గారు రాసే కథలు ఉమెన్కి, హీరోకి, అందరికీ చాలా ఎమోషన్స్కి పెద్దపీట వేస్తూ. అందుకే ఆయన రాసిన కలర్ ఫోటో అయితే ఏంటి, బేబీ ఏంటి, ఇదేంటి, ఈ సినిమాలో చాలామంది హ్యాట్రిక్లు ఉన్నాయి. ఒక మంచి ఆయన నిర్మాత, నాతో పాటు నిర్మాతగా పెడితే కథల పరంగా ఫస్ట్ హ్యాట్రిక్ గోస్ టు సాయి రాజేష్. అందుకే ఆయన 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. దీనికి ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదు. వీఆర్ హ్యాపీ, ప్రౌడ్. సో రవి నాతో 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, నా తమ్ముడు లాంటి తమ్ముడే ఒక రంగా నా సినిమాలు. ఎందుకంటే నా సినిమా గురించి నేను ఏ సినిమా తీసినా నాకన్నా ఎక్కువ వరే అవుతుంటాడు. అన్న బాగుండాలి, అన్నకి సినిమా డబ్బులు వస్తాయా రావా అని చెప్పి. తను ఆ సినిమాలో రైటింగ్ హెల్ప్ కావాలంటే రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక్కోసారి మేనేజర్గా కూడా తను వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడెక్కడన్నా డబ్బులు మిగులుతాయి అన్న అంత వ్యక్తి. తన డైరెక్టర్గా మేము పెట్టి, రాజేష్ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ పెయిన్ చూశారు కాబట్టి మా లోపల చాలా పెయిన్ ఉంది. ఎందుకంటే వెరీ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్. కిరణ్ గారికి 2 సక్సెస్ల తర్వాత ఉన్నారు. చెప్పగానే ఈ సినిమా మనం చేసేస్తున్నాం అని నమ్మి, ఏం ఆలోచించలేదు, నమ్మి
ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేద్దాం, ఎలా కావాలంటే అంటే అందరి నమ్మకానికి ఇది ఇంత నమ్మకం ఉన్నప్పుడు స్టేక్ మీద, బ్రెయిన్ మీద స్టేక్ ఉండేది, ఇది పాకెట్ మీద స్టేక్ కాదు, బ్రెయిన్ మీద స్టేక్ ఉంది. సో అందుకే అంత ఎమోషనల్ అవుతున్నాం. ఎందుకంటే కొట్టాం, మళ్ళీ కొట్టాం, గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఏదో యాటిట్యూడ్తో చెప్తున్నా కాదు, అంటే కష్టపడ్డ ఇది మనం ఒక 2 hours 3 hours వండితే ఆ వంట బాగా నచ్చితే తృప్తిగా ఎలా తింటాం. ఈరోజు తృప్తి, అమ్మయ్యా మనందరికీ నమ్మిన వాళ్ళందరికీ ఈరోజు అందరికీ సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సీడెడ్ నుంచి మా యతి ఫోన్ చేసి, అన్న పొద్దున్న నుంచే రాత్రి నుంచి స్క్రీన్లు పెంచాం, ఎక్స్ట్రా షోలు వేస్తున్నాం అని చెప్పినప్పుడు మనల్ని నమ్మి డబ్బులు కట్టిన బయ్యర్ మైత్రి శశి గారు ఫోన్ చేసి, నైజాం రాత్రి అంతా కలెక్ట్ చేసింది, కిరణ్ గారి సినిమాలు అన్నిట్లో హైయెస్ట్ కలెక్షన్ చేసింది అని చెప్తే, ఫస్ట్ డే 1 ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ 12 crores, 12.3 crores. అంటే మా బేబీ ఓపెనింగ్ కన్నా కూడా 30 to 40% ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. అలాగే మా బ్రదర్ కిరణ్, ఆయన కే ర్యాంప్ డే 1 కే ర్యాంప్ రెండు కలిపితే ఎంతో దాన్ని మించి ఇది చేసిందంటే ఈజ్ అ బిగ్గెస్ట్ హ్యాట్రిక్ ఫర్ కిరణ్ అబ్బాయి గారు. అంటే ఆయన నటుడిగా ఎలివేట్ అయ్యారు, బాక్స్ ఆఫీస్లో ఒక బ్యాంకబుల్ స్టార్గా ఎలివేట్ అయ్యారు. అందుకే ఆయన ఒరిజినల్ స్టార్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ బిగ్గర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. అంటే నాకు, ఎందుకంటే నేను హీరోయిన్లు అభిమానించే వ్యక్తిని, అది ఏ హీరో అయినా సరే. నేను ట్యాక్సీ వాలా చేసిన రోజు అది డే 1 బ్రేక్ ఈవెన్. వెరీ హ్యాపీ. విజయ్ దేవరకొండ గారితో, ఆనంద్ దేవరకొండ గారితో బేబీ చేసినప్పుడు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్, కిరణ్ గారితో ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈయన కెరీర్లో బిగ్గెస్ట్ క్రాసర్గా నిలబోతుంది సినిమా. సో మనల్ని నమ్మి ఒక వ్యక్తి జర్నీ చేసినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ప్రేమ, వాళ్ళకి పొగడతలో ఇదో కాదు, వాళ్ళకు మంచి నాన్ థియేటర్ల బిజినెస్ మనం నమ్మి చేయాలి, సినిమా మంచి బిజినెస్ పెంచాలి. వాళ్ళకి మనం చూపించే ప్రేమ అక్కడ ఉంటుంది. నాకు ఈ ప్రేమని, నా ప్రేమను మీ పట్ల ఎలా చూపించాలనుకున్నాను. ఎందుకంటే చాలామందిని చూసి అభిమానిస్తాం, ఆయనతో వర్క్ చేశాక ఆయన అభిమానిగా మారాను. ఎందుకంటే నాకు నాకు స్ట్రెస్ అయ్యేవాడి అన్నప్పుడు. ఎప్పుడు నైట్ కాల్ వచ్చేది, అన్న ఇది మనం కొడుతున్నాం, అస్సలు మీరు అంత మాత్రం కూడా యాక్టర్గా నేను రోజు సెట్లో ఉంటాను కదా, నాకు తెలుసు దీని వైబ్రేషన్ తెలుసు, దీని పొటెన్షియల్ తెలుసు అని చెప్తుంటే ఆయన నమ్మకం అసలు ఈరోజు పే ఆఫ్ అవుతుందంటే, బుక్ మై షోలో 5,000 per hour ఉంటే చాలా కాంటెంపరీగా మంచిదండి. అది ఇప్పుడు 11,000-12,000కి per hour వెళ్తుందంటే ఇది జనం ఇచ్చేది, ఒక మీడియా ఇచ్చి మొన్న మీడియా అప్రిసియేషన్లో ఫోన్ ఆగట్లేదు ఇంత ఇదంటే. సో అండ్ ఆ కల్ట్ క్లాసిక్ అని చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, ఏంటి కల్ట్ క్లాసిక్ అంటే అదేదో ఒక ఎలివేషన్ కాదు. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమ ఎంత బలమైనది అనే వర్డ్కి అమ్మాయి ప్రేమ తాలూకు బలవత్వాన్ని చూస్తే కల్ట్. అమ్మాయి ప్రేమ ఒక కల్ట్, అంత బలంగా ఉంటుంది. క్లాసిక్ ఏంటంటే ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాడు, అది క్లాసిక్ ఎగ్జాంపుల్ మగాడి ప్రేమ. సో అది కల్ట్ క్లాసిక్ అంటే, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకండి. సో ధీరజ్ నాకు నా ప్రేమైన తమ్ముడు. ఎందుకంటే నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఇమ్మీడియట్గా తీసుకునేది తను. మాకేమీ ఇది కాదు, నాకన్నా చాలా ఆస్తిపరుడు. వాళ్ళ కమ్యూనిటీ, మా కమ్యూనిటీలో ఒక 5-6 ఫ్లాట్లు ఉంటాయి. అసలు నువ్వేంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నేనేం చెప్పలేను. బట్ నన్ను ఒక బ్రదర్లా భావించి, భయ్యా మీకు నేను అంటే, దేవుడు మనకి ఇంట్లో వాళ్ళని కొన్ని రిలేషన్స్ని ఇస్తాడు, కొన్ని రిలేషన్స్ మనం చూస్ చేసుకుంటాం. అలాగే నేను చూస్ చేసుకున్న రిలేషన్స్లో రైట్ రిలేషన్ ధీరజ్. నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేస్తావు కానీ నేనైతే నిన్ను వదలను. లవ్ యూ. ఆనంద్ శ్రీరామ్ గారు, మీ సినిమాకి డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అంటే మైండ్లో 2-3 అనుకున్నప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చెంత ఈ సినిమా జూలై 24 అని రిలీజ్ డేట్ పెట్టుకున్నాం. ఏ ఆటంకం లేకుండా జూలై 24కి వచ్చింది స్వామివారికి.
మనసులో. ఆయన స్వామివారి సన్నిధానంలో మాట చెప్పారు, ఈ సినిమా మీకు ఇంత కలెక్ట్ చేస్తుంది సార్. సార్ మీరు కలెక్ట్ చేసే నెంబర్ కన్నా కూడా ఆ కలెక్షన్ వస్తే ఎంతమంది ఎప్రిసియేషన్ వస్తుంది కదా, అది చాలు సార్ నాకు. ఎందుకంటే నేను డబ్బులు చాలు ఎందుకంటే నా ఫస్ట్ శాలరీ 2700, దాంతోనే హ్యాపీగా బతికేసిన వాడిని. నాకు ఏ డబ్బు వచ్చినా నేను బతికేయగలను. సో నాకు డబ్బు కాదు, నేను ఒక సినిమా తీస్తే మా ఇద్దరం పేర్లు వేసాం, సాయి రేషన్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కలర్ ఫోటో బేబీ అని. మా నమ్మకం నిలబడాలి అంతే. అది ఈరోజు నిలబడిందంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇక నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇంత బలంగా ఉన్నాయన్నారు కదా, ఏదో రాజేష్ గారు నేను మాట్లాడి చెప్పేయడం కాదు. ఈ సినిమాలో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక మహిళ, ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ ఒక మహిళ, ఒక ఆర్టిస్టెంట్ ఒక మహిళ, ఇంతమంది మహిళలు ఈ సినిమాలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలు నిన్న శుక్రవారం చూస్తే జనరల్గా రాస్తుంటారు అప్పుడప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ రావటం మానేశారు, ఫ్యామిలీస్ రావడం ఎవరు చెప్పారు? ఎఫర్డబుల్ ప్రైజెస్కి టికెట్ పెట్టి మంచి కంటెంట్ ఇస్తే నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి ఏ షో అయినా చూడండి, ఫ్యామిలీస్ అమ్మాయిలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమాకి. అంటే నువ్వు తీసేవాళ్ళు వీడు హానెస్టీ ఉందని ఒక ఇది ఇంప్రెషన్ ఉండి కంటెంట్ అపీలింగ్గా ఉండి మంచి టికెట్ రేట్ పెడితే ఫస్ట్ టికెట్ కొని ఎంకరేజ్ చేసేది ఫ్యామిలీసే. వాళ్ళు పాప్కార్న్ రేట్లు చూసి వెనక్కి వెళ్ళిపోవట్లా, మంచి కంటెంట్ ఇస్తే ముందుకు వస్తామని చెప్తున్నారు. అది ఎందుకంటే కొంతమంది వేరే ఓపెనర్స్ ఉంటారు, అది కాదు. మంచి కంటెంట్ ఇస్తే ఫ్యామిలీసు మహిళలు వచ్చి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటారు కదా, ఒక మంచి సినిమా వస్తే ఒక బాయ్ ఫ్రెండ్తోనో ఒక అన్నతోనో తమ్ముడితోనో ఫ్యామిలీతోనో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి స్ట్రెస్ బస్టర్ ఇచ్చే సినిమా కావాలంటే చెన్నైలో స్టోరీ అలాంటి సినిమా మీ ఇంట్లో వాళ్ళతో వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఏంటంటే కొన్ని విడివిడిగా చూస్తున్నాం, మన ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాం, మన ఇంట్లో వాళ్ళు ఇదండి కాదు. మళ్ళీ మీ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే టైం ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా. ఇక గౌరీ విషయానికి వస్తే మన తెలుగమ్మాయి మా ఇద్దరు పరిచయంలో ఇంతకుముందు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ చేశాను. అది చేసినప్పుడు చాలా మంచి కథల్లో చేయాలనిపిస్తుంది, నాకు మంచి కథలు చేయాలనిపిస్తే. తెలుగు అమ్మాయిలకి సినిమాలు ఎక్కువ రావు, ఇంకా మంచి కథలు ఎక్కువ వస్తాయి అని ఆ మాట నాకు ఎక్కడో ఉండిపోయింది. 1 year తర్వాత ఒక సినిమా చేస్తున్నప్పుడు కథ చెప్పగానే ఆ గంటలో అడ్వాన్స్ ఇచ్చేయండి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి తీసుకుని వెళ్ళిపోయి ఒకే గంటలో, అంటే మిగతా లాంగ్వేజ్ హీరోయిన్కి చెప్పినప్పుడు వాళ్ళ మేనేజర్స్ వచ్చి ఎప్పుడు మేడం ఫ్లైట్ వేస్తే వచ్చి విని నేరేషన్ మళ్ళీ విన్నాక మళ్ళీ 2 days తర్వాత ఇలా ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి నచ్చింది సార్, నాకు ఇంకోదో వేరే లాంగ్వేజ్ సినిమా ఉందో అది కూడా క్యాన్సిల్ చేసేసుకుంటున్నానని ఎంత బాగా యాక్ట్ చేసిందంటే అరుస్తున్నారు థియేటర్కి వెళితే, గౌరీ 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 అని చెప్పి, నివి 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 అని చెప్పి. ఎందుకంటే ఈ రోజు నుంచి గౌరీ పేరు కూడా మర్చిపోయి ఆడియన్స్ దృష్టిలో ఒక నివిగా ఉండిపోద్దేమో అనిపించింది. సో ఒక పెర్ఫార్మెన్స్ సినిమా ఏదన్నా చెయ్యాలి, ఒక మంచి యాక్టర్ కావాలంటే ఇక నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గౌరీ ప్రియ. నా తమ్ముడు, ఎందుకంటే మేము ఎంత ఇదైపోయామంటే తమ్ముడు తమ్ముడు అని చెప్పి నా తమ్ముడులా చూసుకుంటాను. మా మధ్య అంత బలమైన స్నేహం ఉంది. నా తమ్ముడు, విషింగ్ యూ బెస్ట్, నువ్వు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి. మా సారథి గారు 50 years ఇండస్ట్రీకి వచ్చి, 50 ఏళ్ళు ఇండస్ట్రీలోనే ఉండి ఆయన సేవల్ని అందిస్తూ ఆయన ఎంతోమంది దర్శకుల్ని, అంటే సహాయ దర్శకుడు అంటే ఎంతోమంది సహాయం చేసి ఎంతో దర్శకుల్ని పెద్ద డైరెక్టర్లని చేశాడు ఆయన. బట్ వాళ్ళందరికీ కూడా ఆయన హెల్ప్ఫుల్గా ఉండేవాడు. ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు, అయినా సరే ఆయన కో డైరెక్టర్ అనే దీన్ని చాలా బరువుగా బాధ్యతగా మోస్తూ ఇలా ఉంటాడు ఆయన లేకపోతే మేము ఏ సినిమా రిలీజ్ డేట్కి, ఎందుకంటే మేము ఫస్ట్ ఏదైనా రిలీజ్ డేట్ వేస్తే ఫస్ట్ ఆయన అడిగేస్తాం, సార్ కాపీ వస్తుందా, రాదండి ఆ డేట్కి అన్నారంటే మేము వెళ్ళాం, మీరు చేస్తాం మీరు చేయండి అని చెప్పండి. ఎందుకంటే మమ్మల్ని అందరినీ తిట్టగలిగిన వ్యక్తి, ఆ గౌరవం ఉన్న వ్యక్తి ఎవరున్నట్టు కమాండ్ ఉన్న వ్యక్తి సారథి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు డానియల్ గారు. సార్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ. మా మణిశర్మ గారు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు మా సినిమాకి ప్రాణం పోసారు ఆయన పాటలతోనూ దీంతో.
బీజిఎంతోను. సో అందరికీ పేరు పేరున ఈ జర్నీలో నా స్ట్రెస్ని, నా ఎమోషన్స్ని తట్టుకున్న నా టీంకి అందరికీ కూడా, నిఖిల్ గారికి, మా సిస్టర్ లాగా విశాల గారికి, మా నానికి, పిఆర్ టీం, డిజిటల్ టీం ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది సక్సెస్ మీట్, ఫాస్ట్ స్టార్టింగ్ సక్సెస్ మీట్. ఎందుకంటే మార్నింగ్ వచ్చిన కలెక్షన్ చూస్తుంటే డే 1 కన్నా డబుల్ రేట్లు ఉన్నాయి. సో ఇది ఒక 10 రోజులు 15 రోజులు ఊపేస్తుంది. సో చాలా మీట్లు జరుగుతాయి కాబట్టి వాళ్ళ లాస్ట్లో స్టేజ్ మీద పిలిచి తగు విధంగా సత్కరించుకుంటాను. సో రవి, నీకు ఒక మంచి ఫోన్ కొన్నాను, కార్లో ఉంది, ఇస్తాను. ఎందుకంటే నీ స్ట్రెస్ అంతా ఫోన్స్ మీద చూపించావు అని తెలిసింది. లోన్స్ ఉంటే స్ట్రెస్ అవ్వాలి కానీ ఫోన్స్ మీద ఎందుకు స్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఈవెంట్లు అన్నిటికీ కూడా మా ఇంట్లో మనిషిలా వచ్చి అసలు డబ్బులతో సంబంధం లేకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసే మా శ్రావంతి గారికి థ్యాంక్ యూ. సో అందరికీ చెప్పాను, అలా అసలు మన డబ్బులు రేషన్ కాదు, అంతే, మంచిగా భోజనమే. సో మీడియా ఈ సక్సెస్ ఏదైనా సాధించానంటే అది నాది కాదు, అది మీది. ఎందుకంటే రోజు మీతో అక్కడ కూర్చుని కవర్ చేసే వ్యక్తిని నేను. ఇక్కడ ఉన్నానంటే నేను ఏ సక్సెస్ సాధించినా అది మీ అందరికీ చెందిందే తప్ప అది నాది కాదు. ఎందుకంటే మీ అందరితో కూడా నేను ఆఫీస్లోకి వెళ్తే నేను ఆఫీస్ లేట్ అయితే నా స్క్రిప్ట్ రవిచంద్ర గారు రాసి విజువల్స్ ఇంజెస్ట్ చేసేవాళ్ళు. సో అలా మీ అందరి సహాయ సహకారాలు, ఎందుకంటే ఏ ఒక వ్యక్తిగా ఎదిగిపోడు. ఒకడు ఎదిగాడు అంటే టీం, ఒకడు కెప్టెన్ ఇలాగా కప్పు తీసుకున్నాడంటే దాని వెనకాల 11 మంది ప్లేయర్ల కష్టం ఉంటుంది. సో నా వెనకాల ఇంతమంది ప్లేయర్ల కష్టం ఉంది. సో అలాగే నన్ను నమ్మిన, ఎప్పుడూ నా వెన్నుంటే మారుతి గారికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇంకా బలంగా చెప్పుకోవాల్సింది మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు. సో ఈ సినిమాకి నాకెంత హెల్ప్ఫుల్గా ఉన్నారనేది నాకు తెలుసు. మరొక పెద్ద ఫంక్షన్లో వాళ్ళిద్దరి సమక్షంలో వాళ్ళ గురించి చెప్తాను. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిరణ్ గారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మీ గురించి సగమే చెప్పాను, ఎందుకంటే సగం నెక్స్ట్ అంటే అన్నీ ఒకేసారి చెప్పేస్తే మళ్ళీ రిపీట్ వస్తాయని కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఈరోజు చెప్పాను. కొన్ని నెక్స్ట్ సక్సెస్ ఒక పెద్ద ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి దాచాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలుసు మన మధ్య మీరు అన్ని రకాలుగా నాకు సపోర్ట్గా ఉన్నారు. అందులో కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు, బట్ నా ప్రేమను మాత్రం మీకు ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసి